రోజు మనతో పాటు సరిగమప బ్యూటిఫుల్ కంటెస్ట్ సౌనిక్ మనతో పాటు ఉన్నారు. నాకు సౌనిక్ ని చూస్తుంటే జూనియర్ బాలయ్యని చూసినట్టు అనిపించింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఊరగారలల్లా అయ్యార బూరెలిల్లా ఓహోరే అరిసెలుల్లా. సినిమాల్లో కూడా సూపర్ సాంగ్స్ పాడుతున్నావు అని మాకు తెలిసింది. జమాల్ కుదిలో పాడాను అనిమల్ జమాల్ కుదుల్ సాంగ్ నువ్వే కదా పాడింది. आयसी आए संगीत लमन कुन कुन वाल तरफ्ती को जा मनम जो मजनून जमाल जमाल एक जमालू जमाल कुदू. సో అనిల్ గారి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? ఇంకా ఎక్సలెంట్ అని చెప్పు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు సరిగమప బ్యూటిఫుల్ కంటెస్ట్ సౌనిక్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సౌనిక్, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. సౌనిక్, ఆ రోజు ఇంటర్వ్యూ మిస్ అయ్యాను. నిన్ను ఎంత మిస్ అయ్యానో ఈ మధ్య నేను నీ వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా రిగ్రెట్ అయ్యాను అనమాట ఆ విషయంలో. ఎలా సౌనిక్ అసలు వరుసగా సాంగ్స్ అవి కూడా జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయిపోయి కామెంట్స్ మర్చిపోయి అలా చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఏం లేదు. సో నార్మల్గా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. సో మాకు సాంగ్ కంటే ముందు ఎవ్రీడే లైక్ ఒక 5 days ప్రాక్టీస్ ఉంటుంది. సో అప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మాకు వచ్చేస్తుంది సాంగ్. సో అప్పుడు జస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మేము ఒక స్టేజ్ మీదకి వెళ్ళి పాడేస్తాము. ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉంటుంది మీకు జనరల్ గా? 3 to 4 days ఉంటుంది ప్రాక్టీస్. సో వాళ్ళు నేర్పిస్తారు, కరెక్షన్స్ చెప్తారు, ఇంకా మళ్ళీ ఆర్కెస్ట్రాతో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ స్టేజ్ మీదకి వెళ్తాము, అప్పుడు పాడతాము. నీ ముందు ఒక పెద్ద సింగర్, చాలా పెద్ద డైరెక్టర్, అంతకంటే మంచి లిరిక్ రైటర్, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా. అనంత్ శ్రీరామ్ గారు, అనిల్ రావిపూడి గారు, శైలజ గారు. వీళ్ళతో పాటు ఎవరో ఒకళ్ళు గెస్ట్లు వస్తూ ఉంటారు. అండ్ స్టేజ్ పైన సుధీర్ గారి కామెడీ. ఇంతమందిని ఇంత క్రౌడ్ని తట్టుకొని మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడం అండ్ ఒకళ్ళని మించి ఒకళ్ళని డామినేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే మాకు ఫస్ట్ జడ్జెస్ అంత మంచి కమెంట్స్ ఇచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ముందు పాడడం కూడా మేము మరీ అంత పెద్ద టాస్క్ కింద తీసుకోము. ఎందుకంటే మేము అక్కడ భయపడితే వీల్ ఎండ్ అప్ లైక్ ఏదైనా సరిగ్గా పాడకపోవడము సంథింగ్ విల్ హ్యాపెన్. సో మేము ఫస్ట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా మేము పాడగలము, మేము ఇది చేయగలము అనుకుని మేము స్టేజ్ మీదకి వెళ్ళి చేస్తాము. సో విల్ ఎండ్ అప్ రియలీ గుడ్. సూపర్. అండ్ నాకైతే రీసెంట్ టైంలో వివాహ భోజనం సాంగ్ ఎక్సలెంట్ అనిపించింది. నా కోసం సాంగ్ పాడతావా? ఎస్ అక్క. యా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అక్క. కాదు, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అవి రెంట్కి తెచ్చుకుంటారా లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారా లేకపోతే మీరు తెచ్చుకోవాలా, ఎలాగా? అంటే డిపెండింగ్ అపాన్ కాస్ట్యూమ్. మాకు వివాహ భోజనం అప్పుడు ఆ కిరీటం, మళ్ళీ చేతికి రింగ్స్, ఇక్కడ అన్ని లైక్ గోల్డ్ లాంటివి అవన్నీ ఉన్నాయి కదా. సో అవైతే మాకు ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చారు. బట్ నార్మల్ గా ఉత్తప్పుడైతే అవి లైక్ మేము డై చేయించుకోవడము లేకపోతే అలాంటి మెటీరియల్ దొరకడము, బయట ఎక్కడక్కడ ఆ మెటీరియల్ కలర్స్ దొరికితే వాటిని మేము కుట్టించుకుంటాము. మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే మేము కుట్టించుకుని లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు ఇవ్వడం చేస్తారు. యా. బట్ అయితే రీసెంట్ గా నేను ఇంకొక సాంగ్ కూడా బాగా పాడాను, హాయ్ 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 రప్ప అని చెప్పేసి. అందులో నువ్వు, నీతో పాటు పక్కన ఇంకొక అమ్మాయి లక్ష్మి కదా, తను
హృదయానా? ఓకే. ఓకే. లక్స్ పాపలో ఉంది లక్ష్మి కదా? ఎస్. యెస్. ఓకే. సో, హృదయ యాక్చువల్‌గా ఆ రోజు వేసుకున్న కాస్ట్యూమ్ అప్పట్లో ఐశ్వర్య రాయ్ గారు అదే కాస్ట్యూమ్ వేసుకొని, మెడలో అలాంటి చైనే వేసుకొని, ఆ సాంగ్‌లో పోనీ పెట్టుకొని అసలు అద్భుతంగా ఉంటారు. మళ్ళీ ఆ అమ్మాయిని ఈ సాంగ్‌లో చూసిన తర్వాత అబ్బా! సేమ్ కాస్ట్యూమ్ ఎలా వచ్చిందబ్బా! ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పేసి అనిపించింది. బట్ నువ్వు చెప్పు జనరల్‌గా అదే కాస్ట్యూమ్స్ వేసుకొని ఆల్రెడీ మీరు ఆ సాంగ్ చూసుంటారు. అంటే Yes. నేనే చిన్నప్పుడు వచ్చింది ఆ సినిమా. నువ్వైతే పుట్టలేదు అసలు అప్పటికి. సో, అలా కాస్ట్యూమ్స్ అంతా రెడీ అయ్యి, ఆ స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు అండ్ అది చూసి జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయినప్పుడు, అనిల్ రావిపూడి గారు అన్నారు గుర్తుందా? Yeah. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఈ సాంగ్ నాకు చాలా ఫేవరెట్ అని చెప్పేసేసి. అవును. సో, అలాంటివి విన్నప్పుడు నీకేమనిపిస్తూ ఉంటది? ఫస్ట్ అలా విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా, అప్పుడు చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. నేను పాడిన పాటకి ఇంత మంచి రికగ్నైజేషన్. రికగ్నైజేషన్ వచ్చింది. మళ్ళీ ఇంత మంచి కమెంట్స్ ఇచ్చారు హ్మ్. అని. హ్మ్. బట్ ప్రతిసారి అనిల్ గారు మాకు ఎంకరేజింగ్ కమెంట్స్ ఇస్తారు కాబట్టి వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా ఇచ్చినప్పుడు. బట్ నువ్వు చెప్పు సౌనిక్, అసలు ఇక్కడికి వరకు రావడానికి నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి వెళ్ళి సరిగమపలో పార్టిసిపేట్ చేసే ముందు అసలు సౌనిక్ ఏం చేస్తుండేవాడు? నేను నార్మల్‌గా స్కూల్‌కి వెళ్ళేవాడిని, పాటలు నార్మల్‌గా నేర్చుకునేవాడిని, క్రికెట్ ఆడేవాడిని అంతే. హ్మ్. బట్ నార్మల్‌గా టీవీ చూస్తున్నప్పుడు జీ తెలుగులో వచ్చింది ఇలా. జీ సరిగమప ఇలా ఆడిషన్స్ ఉన్నాయి. ఇక్కడ సారథి స్టూడియోస్‌లో ఉన్నాయి. ఈరోజు ఉన్నాయి. అని ఉన్నప్పుడు నాకు అనిపించింది లెట్స్ గివ్ ఇట్ ఎ షాట్ అని అనిపించింది. ఆ ఫీలింగ్‌తో నేను అక్కడికి సారథి స్టూడియోస్‌కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. దాని తర్వాత కొన్ని రోజులయ్యాక ఫోన్ చేసి చెప్పారు ఇలా గ్రాండ్ లాంచ్‌కి సెలెక్ట్ అయ్యాడు సౌనిక్. ఈ పాట పాడాలి అని చెప్పారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను సెలెక్ట్ అయ్యాను. నార్మల్‌గా ఆడిషన్స్‌కి వెళ్ళి ఐఎమ్ గెటింగ్ టు లివ్ మై డ్రీమ్స్ అన్నట్టు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేకపోయాను. దాని తర్వాత చాలా హ్యాపీగా అనిపించి నేను గ్రాండ్ లాంచ్‌కి వెళ్ళి పాడాను. అక్కడేమో నిహారిక అక్క వచ్చింది. అప్పుడు నిహారిక కొనిడెల అక్క. అప్పుడు ఆ అక్క ఇంకా అనిల్ రావిపూడి గారు నీ కాన్ఫిడెన్స్ మాకు ఇక్కడ దాకా వచ్చింది, నీ వాయిస్ చాలా బాగుంది, ఇంకా నీ వాయిస్లో చాలా ఇంకా మంచి పాటలు చూడాలని అనిపించింది అన్నారు. అప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ శైలజమ్మ కూడా చాలా బాగా పాడావు, నీ వాయిస్ చాలా బాగుంది, గమకాలు బాగా వస్తున్నాయి అన్నారు. ఇంకా అనంత్ గారు నాకు ఒక నిక్ నేమ్ లాంటిది ఇచ్చారు. నా పేరు సౌనిక్ కాబట్టి ఆయన సూపర్ సానిక్ అని చెప్పారు నా పేరు. అప్పుడైతే లైక్ అంత పెద్ద లిరిసిస్ట్ నాకు నిక్ నేమ్ ఇచ్చారు. లైక్ ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ కదా! అంత పెద్ద లిరిసిస్ట్, ఇంతమంది జడ్జెస్ నిన్ను మెచ్చుకోవడం అండ్ నిహారిక గారు షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. తను నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడడం. నువ్వు ఎంత చిన్న పిల్లోడివి, నీ గురించి ఇంతమంది పెద్దవాళ్ళు ఇన్ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా! అవునక్క. సో మమ్మీ డాడీ ఏమంటారు? సో అప్పుడు అలా ఇచ్చినప్పుడు నేను సాంగ్ అయిపోయాక నేను నార్మల్గా సెట్ దగ్గర కూర్చోడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా పాడావు అందరూ చెప్పారు. ఐ మీన్ అన్ని పర్ఫార్మెన్సెస్కి నాకు చెప్పారు, అందరు షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ పేరెంట్స్ అందరూ చాలా బాగా పాడావు అన్నారు. అప్పుడు పేరెంట్స్ కూడా సూపర్ వచ్చింది సాంగ్, చాలా బాగా పాడావు అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అది ఓకే. Yeah. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు జడ్జెస్ ముందు జడ్జెస్ అంతా నిన్ను ఇంత మెచ్చుకుంటున్నారు కదా! సో వన్స్ నువ్వు స్టేజ్ దిగి వచ్చిన తర్వాత ఎక్కువ నీతో పాటు సెట్‌లో కనిపించేది అమ్మ. యా, సో అమ్మ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ అమ్మ సూపర్ అంది, చాలా బాగా పాడావు, జడ్జెస్ నీ గురించి మంచి కామెంట్స్ చెప్పారు, సూపర్ అంది. అండ్ అన్నకి నీకు కాంపిటీషన్ ఉంటుందా? బికాస్ హీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ వి నో. సో అన్నతో ఎప్పుడైనా డిస్కషన్స్ ఉంటాయా ఇంట్లో? మరీ ఎక్కువ ఉండవు, ఎందుకంటే మేమిద్దరం నార్మల్గా ఎక్కువ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఎక్కువ ఫైటింగ్ అలాంటివి ఏమి ఉండవు. బట్ మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడతాం. మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడతారా? Yeah. ఓకే. ఇప్పుడు నువ్వు సరిగమప కంటెస్టెంట్ కదా, నువ్వు ఇలానే స్టేజ్ మీద రకరకాల గెటప్స్ లో మాకు కనబడుతూ ఉంటావు కదా. Yeah. వన్స్ నువ్వు ఇలా కనిపించి స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒక యూనిఫామ్ లో నార్మల్ గా కనిపించినప్పుడు ఫ్రెండ్స్ ఏం మాట్లాడతారు? ఫ్రెండ్స్ ఫస్ట్ చాలా బాగా పాడావు, సూపర్ గా పాడావు అంటారు. దాని తర్వాత నన్ను కొంతమంది ఏమంటారు, ఆ పాట పాడి నువ్వు సూపర్ గా పాడావు అంటారు. సో ఆ పాట పాడినప్పుడు మా అందరికి లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఓ నా ఫ్రెండ్స్ చూసారు, చాలా బాగా నచ్చింది అని.
మా అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్. లైక్ చాలా హ్యాపీగా అనిపించింది. నేనైనా ఇంత ఇంత అందరికి తెలుస్తుంది నా గురించి, ఇలా జీ సరిగమప అందరు నా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు అని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత సూపర్ గా పాడుతున్నాను అని చెప్పేసి Yeah. ఎప్పుడైనా ఎవరైనా సెల్ఫీస్ అడుగుతూ ఉంటారా నేను? సెల్ఫీస్ అని కాదు, బట్ కొంతమంది అక్కడ ప్రొడక్షన్ లో వాళ్ళందరూ సెట్ బయట అందరు ఉంటారు. సో వాళ్ళు చాలా బాగా పాడావు ఒక సెల్ఫీ అని కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరు అడగరా సౌనిక్ నిన్ను ఎప్పుడు సౌనిక్ మా ఫ్రెండ్, నువ్వు అలా జీ తెలుగులో టీవీలో కనబడుతున్నావు, మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము, అండ్ పెద్ద పెద్ద జడ్జెస్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అలా ఏం చెప్పరా మీ ఫ్రెండ్స్? చెప్తారు. మళ్ళీ టీచర్స్ కూడా చూసి మళ్ళీ టీచర్స్ ఏమంటారంటే తిన్నా స్టూడెంటే, ఐఎమ్ వెరీ ప్రౌడ్, తిన్నా స్టూడెంట్ ఇంత బాగా పాడుతున్నాడు జీ సరిగమపలో అని అంటారు. ఎస్, ఫ్రెండ్స్ కూడా అంటారు. ఇంతమంది నిన్ను ఇంత అప్రిషియేట్ చేస్తుంటే నీకేమనిపిస్తుంది సౌనిక్? అంటే నీ పర్సనల్ ఇన్నర్ ఫీలింగ్ నాకు చెప్పాలి నువ్వు. నాకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుంది, నేనేనా ఇది, నాకు ఇంత హ్యాపీగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేనేనా అందరూ చూస్తున్నారు జీ సరిగమపలో ఇంత లైక్ ఫేమ్ లాంటిది వస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. అసలు నీకు ఈ సింగింగ్ వైపు రావాలన్న థాట్ ఎప్పుడు వచ్చింది? అంటే నీ థాటేనా ఇది అమ్మ నాన్న? నా థాటే. చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ మధున పంతుల వెంకట కామరాజు గారు పాడేవారు మా నాన్నమ్మ. సో అప్పుడు నేను మా అన్న వినేవాళ్ళము. అప్పుడు మాకు అనిపించింది ఇలా మ్యూజిక్ నేర్చుకుందాము అని. అప్పుడు మా పేరెంట్స్ మా అన్నని ద్విభాష్యం కళ్యాణి మా దగ్గర చేర్పించారు. అప్పుడు నేను నార్మల్ గా వెళ్ళి వినేవాడిని. అప్పుడు నాకు కూడా అనిపించింది నేను కూడా ఇలా నేర్చుకోవచ్చు అని. నేను కూడా మా అన్నతో పాటు వెళ్ళేవాడిని. అప్పుడు నేను మ్యూజిక్ నేర్చుకుని ఇప్పుడు ఆకేళ్ల మల్లికార్జున శర్మ గారి అకాడమీలో అయ్యప్ప గారి దగ్గర నేర్చుకుంటున్నా. సో మెయిన్ గా మాకే అనిపించింది. మెయిన్ గా అయితే మా నాన్నమ్మ వల్ల మాకు ఈ థాట్ వచ్చింది, నేను కూడా ఇలా మ్యూజిక్ నేర్చుకుని ఒక మ్యూజిషియన్ అవుదాము అని. సో మొత్తానికి అలా నీ ప్రయాణం అలా స్టార్ట్ అయింది అనమాట. అండ్ సింగర్ గా స్టేజ్ మీద మాత్రమే కాకుండా, ఇలా పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా, సినిమాల్లో కూడా సూపర్ సాంగ్స్ పాడుతున్నావు అని మాకు తెలిసింది. ఫస్ట్ మూవీ ఏది, అలా ఎలా ఛాన్స్ వచ్చింది? ఫస్ట్ మూవీ నార్మల్ గా నేను రామాచారి గారి దగ్గర కూడా నేర్చుకుంటున్నాను, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. సో నార్మల్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అప్రోచ్ అవుతారు అండ్ వాళ్ళు మాకు ఇలా చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా రికార్డింగ్ ఉంది వెళ్ళండి అని. సో అక్కడ నార్మల్ గా వెళ్ళినప్పుడు మాకు ఇలా చెప్తారు, ఈ సాంగ్ అంతా పాడి రికార్డింగ్ అవుతుంది. బట్ వెన్ వి కమ్ టు నో దట్ ఇంత పెద్ద సాంగ్ ఇంత హిట్ అయింది, అప్పుడు మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ మూవీలో ఇలాంటి మూవీలో మేము మూవీలో పాడాను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఫస్ట్ బ్రేక్ త్రూ సాంగ్ లాంటిది ఎలా అంటే జమాల్ కుదులో పాడాను యానిమల్ మూవీలో. జమాల్ కుదుల్ సాంగ్ నువ్వే కదా పాడింది? సూపర్ సాంగ్ అసలు అది. ఏది ఒకసారి సాంగ్ పాడగలవా నువ్వు? yes akka ప్లీజ్. ऐसी आए संगी दल मन कुन कुन वाल तरफ्ती को जा मनम जो मजनून जमाल जमाल एक जमलू जमल कुदू जमाल जमाल एक जमलू जमल कुदू. వావ్, అసలు ఆ యానిమల్ మూవీలో ఈ సాంగ్ ఎంత పాపులర్ కదా, ఇన్స్టాగ్రామ్ లో అలా ఒక సెన్సేషన్ అయింది ఈ సాంగ్. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? నువ్వు పాడిన ఫస్ట్ సాంగ్ అది కూడా ఇంత వైరల్ అయింది అంటే ఫ్యూచర్ లో చాలా పెద్ద సింగర్ అవుతావు. అప్పుడు నేను అడిగితే ఇంటర్వ్యూ ఇస్తావా? సో ఏమనిపించింది నీకు ఈ సాంగ్? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అప్పట్లో ఇదే సాంగ్ ట్రెండ్ అయ్యేది, ప్రతి ఒక్కళ్ళ రీల్ కింద. ఆఫ్ కోర్స్ నేను కూడా యూజ్ చేసా, చాలా మంది ఇదే పెట్టారు. సో ఏమనిపించింది నీకు? సో ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ నాకు ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ అనమాట. నేను పాడిన సాంగ్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు రీల్స్ చేస్తున్నట్టు చూసాక ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అనమాట. లైక్ అంత ఫేమస్ అయింది సాంగ్, నేనే పాడాను. సో ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పుడు. అండ్ ఆ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగ గారిని ఏమన్నా మీట్ అయ్యావా?
అలా మీట్ అవ్వడం అవ్వలేదు. బట్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారిని మీట్ అయ్యాను. ఓకే. సో ఆయన రికార్డింగ్ చేసి ఆయన దగ్గరుండి చేయించి చేశారు. కానీ అంత కోరస్ లో అంత క్లియర్ గా పాడడం నీకు ప్రాక్టీసా? అది కూడా ప్రాక్టీస్ చేసావా బాగా? అది ప్రాక్టీస్ అలా అంటే లైక్ వాళ్ళు సాంగ్ చెప్పారు, అప్పుడు మేము జస్ట్ నార్మల్ గా విన్నాము. బట్ పాడడం అంతా అక్కడే స్టూడియోలో మేము పాడాము. కరెక్షన్స్ ఏమైనా ఉంటే హర్షవర్ధన్ సార్ చెప్పారు. ఓకే. అండ్ నువ్వు నెక్స్ట్ ఈ సింగింగ్ లో కాకుండా మాకు ముందు ముందు యాక్టింగ్ లో కూడా ఏమైనా కనబడబోతున్నావా? మెయిన్ గా యాక్టింగ్ కి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ అలా ఏం లేదు. బట్ వివాహ భోజనంబులో మళ్ళీ ఇంకా మిగతా సాంగ్స్ లో చేసినందుకు ఐఎమ్ హ్యాపీ. లైక్ యాక్టింగ్ కూడా చేసినందుకు హ్యాపీ. బట్ మెయిన్ గా యాక్టింగ్ లో ఏం లేదు ఇంట్రెస్ట్. సో కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్స్ కూడా చెప్పారు. పొరిగింటి మంగళ గౌరి, ఇంకా ముగ్గురు చెప్తే వినాలి, పెళ్ళం చెప్తే వినాలి, ఆ సాంగ్స్ లో యాక్టింగ్ కూడా చేశాను. నేను అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు సాంగ్ కి ముందు ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక చిన్న స్కిట్ ఉంటుంది, అండ్ నువ్వు చేసే కామెడీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇటు ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు కూడా నీలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇటు ఆర్టిస్ట్ గాను అటు సింగర్ గాను రెండు రకాలుగా కూడా నువ్వు చాలా బాగున్నావు. అందుకే సింగర్ గా అయితే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఆల్రెడీ కొన్ని మూవీస్ లో కూడా ఇప్పటికే సాంగ్స్ పాడుతూ ఉన్నావు కదా. అండ్ అట్ ది సేమ్ టైం మూవీస్ లో బ్యాక్ లో ఉండి సాంగ్స్ పాడడమేనా, ఫ్రంట్ కి వచ్చి సాంగ్స్ కి డాన్స్ వేసే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. అంటే మెయిన్ గా లేవు. లైక్ నాకు కూడా అంటే చేయాలి అని ప్రస్తుతానికి ఏం లేదు. బట్ ఫ్యూచర్ లో ఉంటుందో లేదో చెప్పలేము. సో నెక్స్ట్ ఏంటి? ఇంకా నీ గురించి మేము ఇంకా మాకు తెలియని విషయాలు ఏమున్నాయి ఏంటి? ఎలా ఉంటారు అసలు మీ కంటెస్టెంట్స్ మొత్తం? అంటే అఫ్ కోర్స్ మీ కంటెస్టెంట్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. నీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ అంటే దాశరథి ఉన్నాడు, సుప్రణీత్. వీళ్ళిద్దరు లైక్ వాళ్ళతో ఎక్కువ ఉంటాను నేను సెట్ లో. అందరితో ఉంటాను బట్ వాళ్ళతో ఒక కొంచెం ఎక్కువ ఉంటా. కానీ గర్ల్స్ గురించి చెప్పాలి నువ్వు, ఎందుకంటే నీకు సపోర్ట్ గా ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క అమ్మాయి వచ్చి పాడుతూ ఉంది కదా. అది సూపర్ హిట్ అవుతుంది. అఫ్ కోర్స్ సింగిల్ గా సోలో సాంగ్ కూడా దంచి కొట్టావు. కాకపోతే మిగతా సాంగ్స్ లో లక్ష్మి కానీ వీళ్ళందరూ ఉంటున్నారు కదా. సో నీ ఫేవరెట్ ఎవరు? గర్ల్స్ అంటే నాకు వీళ్ళతో పాడితే ఈ సాంగ్ అసలు చాలా కంఫర్టబుల్ అనిపించేవాళ్ళు. అలా అంటే నేను లక్ష్మిని చూస్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా తనతో లైక్ 3-4 సాంగ్స్ పాడాను అండ్ అన్ని సాంగ్స్ సూపర్ 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 గా వచ్చాయి. సో తను కూడా క్లోజ్ గానే ఉంటుంది. షీస్ లైక్ మంచి ఫ్రెండ్ తను నాతో. సో కంటెస్టెంట్స్ లో షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మీరిద్దరు అంటే ఇప్పుడు లక్ష్మి అనే కాదు, ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు నీతో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ టైంకి మీరు ముందే మాట్లాడుకుంటారా? నేను మధ్యలో ఎక్కడైనా కొంచెం మిస్ అయ్యానంటే హింట్స్ ఇచ్చుకుందాం మనం, అట్లా ఏమైనా అనుకుంటారా? అలా అనుకోము. ఎందుకంటే హింట్స్ ఇచ్చుకోవడం అలా ఉండదు. బట్ మేము ముందైతే నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. లైక్ మేము కొంచెం క్లోజ్ గా అవుతాం. ఎందుకంటే అక్కడ మేము ఒకరికొకరం చూసుకుని పాడతాం కాబట్టి కొంచెం ఫ్రెండ్షిప్ అలాంటిది ఏదైనా ఉంటే సో మాకు ఇంకా లైక్ మా ఇద్దరికి బిట్వీన్ ఆ ఫ్రెండ్షిప్ ఇంకా బెటర్ గా ఉంటుంది సాంగ్ లో అని. లైక్ ఎగ్జాంపుల్ నేను లక్ష్మి హృదయ వాళ్ళు ఉన్నారు అనుకోండి, మేమిద్దరం చూసుకుని మంచి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇంకా ఈజీగా ఉంటాయి మా ఇద్దరికి అని అలా ఫ్రెండ్షిప్ ఒకటే చేస్తాము. ఓకే. నెక్స్ట్ ఇంకా లైక్ అంటే అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలతో కూడా కొన్ని సాంగ్స్ ఉంటూ ఉంటాయి. అంటే నీకు ఇందులో అప్పుడప్పుడు డ్రామా జూనియర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఫ్రెండ్స్ ఉన్నారా? ఈరియా ఉంది. ఈరియా అమ్మో రాక్షసి. అంటే లైక్ మా దగ్గరకు వస్తే మేము రమ్మంటాము, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది నాన్ స్టాప్ కదా. నాన్ స్టాప్ అని కాకపోయినా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. కరెక్టే. ఇరియాతో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఎలా అంటే ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు ఒక అరగంట సేపు మాట్లాడుతూనే ఉంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 100 క్వశ్చన్స్ అడిగింది నన్ను. ఇంకా నేనే బెటర్ ఇంటర్వ్యూలో గట్టిగా 10 క్వశ్చన్స్ అడుగుంటా తన్ని. కరెక్ట్. మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ తను ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే మేము నార్మల్ గా ఇలా పక్కకు వస్తుంటే తను మా దగ్గరికి వచ్చి హాయ్ అన్న ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చా, అలా నార్మల్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది మమ్మల్ని కూడా.
ఓకే. అండ్ మీ జడ్జెస్ గురించి మాట్లాడదాము. సో, అనిల్ గారు, శైలజ గారు, అనంత్ శ్రీరామ్ గారు. సో, అనిల్ గారి గురించి 1 వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తావు? 1 వర్డ్ లో చెప్పాలంటే ఎంకరేజింగ్, హ్మ్. ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఓకే. బెస్ట్. ఎలా నీకు అనిల్ గారితో నీకున్న బాండింగ్ ఏంటి? సో అనిల్ గారు అందరినీ అండ్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సో ప్రతి సాంగ్ అయ్యాక ఎక్స్ట్రాడినరీగా పాడావు, యూనో ఈ లైక్ ఆ మెమరీస్ అన్ని తెచ్చావు, ఆ సీన్ చూసినట్టు అనిపించింది అండ్ చాలా ఎంకరేజింగ్ గా చెప్తారు అన్ని కమెంట్స్. యా, సో 1 వర్డ్ లో చెప్పాలంటే ఎక్సలెంట్ అని అనొచ్చు. ఓకే. ఎప్పుడైనా చెప్పారా నా మూవీలో నువ్వు సాంగ్ పాడుతున్నావు అని చెప్పేసి? అలా ఏం చెప్పలేదు. అలా ఏం చెప్పలేదా? అర్రే! నేను మొన్న 'లక్స్ పాప' టైంలో ఎక్స్‌పెక్ట్ చేశానే. ఎందుకంటే అటు మణిశర్మ గారి మ్యూజిక్, ఇటు బాలయ్య బాబు డాన్స్ అవును. రెండిటిని కలిపి 'లక్స్ పాప' అంటే అసలు అప్పట్లో ఒక సెన్సేషన్. సో, అదే సాంగ్‌ని మళ్ళీ మీరు మొన్న పాడినప్పుడు అదసలు ఎలా అనిపించిందంటే నిజంగా నాకు ఆ సింగరే మళ్ళీ వచ్చి పాడుతున్నారా? బాలయ్య బాబు ఆశ వచ్చి పెర్ఫార్మ్ చేస్తున్నారా అన్నట్టు అనిపించింది నాకు. అంత ఎక్సలెంట్‌గా కుదిరింది మీ ఇద్దరికి ఆ రోజు. థ్యాంక్ యూ అక్క. సో, అలాంటి స్కిట్స్ చూసినప్పుడు నీకొచ్చే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి జడ్జెస్ దగ్గర నుంచి? అంటే ఆన్ స్క్రీన్ మేము చూస్తూ ఉంటాం. ఆఫ్ స్క్రీన్ ఏమైనా చెప్తారా మీకు? ఆఫ్ స్క్రీన్ బేసిక్ గా చెప్పరు, బట్ ఆన్ స్క్రీన్ చెప్తారు. సో ఆఫ్ స్క్రీన్ కూడా మా అందరికి హాయ్, లైక్ మేము కూర్చున్నప్పుడు వచ్చి అంటే లైక్ నైట్ టైం కూడా అవుతూ ఉంటుంది షూట్. సో అప్పుడు వచ్చి మీకు నిద్రగా లేదా, మీకు ఇక్కడే ఉండాలిందా అని హాయ్ హాయ్ అని చెప్పి ఏం చేస్తున్నారో అంతా అడుగుతారు. సో ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ శైలజ గారి గురించి చెప్పు. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే స్వీట్ అంతే. ఎందుకంటే ఆవిడ చాలా స్వీట్ గా ఉంటారు, మళ్ళీ కాంప్లిమెంట్స్ కూడా చాలా బాగా చెప్తారు. అండ్ మాకు ఒక లైక్ ట్రెండ్ లాంటిది వచ్చింది అక్కడ సెట్ లో. ఏంటంటే అమ్మ అమ్మ అని పసివాడినమ్మ అని సుధీర్ అన్న శైలజమ్మ గారితో ఆ డాన్స్ చేస్తాడు కదా. సో ఆ సాంగ్ వచ్చిన ప్రతిసారి మేమందరం గ్యాలరీలో మేమందరం కంటెస్టెంట్స్ అందరం కూడా నించుని చేయడం చేసాము. సో అలా కూడా మాకు శైలజమ్మకి ఇంకా మాకు ఒక స్పెషల్ బాండింగ్ లాంటిది వచ్చింది. సూపర్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు గ్రేట్ లిరిక్ రైటర్ తను. అండ్ నువ్వు చెప్పిన యానిమల్ సినిమాలో కూడా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ తనే ఇచ్చారు, అంటే తెలుగులోకి వచ్చేసరికి. సో అదెలా అనిపించింది నీకు? ఐ మీన్ అనంత్ శ్రీరామ్ గారి గురించి చెప్పు. అనంత్ శ్రీరామ్ గారి గురించి అయితే లిరికల్ జడ్జ్ అనొచ్చు. ఎందుకంటే మాకు చెప్పడం కూడా ఒక లిరికల్ వేలో ఒక కవిత రాసినట్టు అలా చెప్తూ ఉంటారు. నా సాంగ్స్ కూడా చెప్పారు. మళ్ళీ ఆయన సాంగ్స్ లో మా ఎవరికి తెలియని ఫ్యాక్ట్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఈ సాంగ్ లో ఇలా ఉంది, ఈ సాంగ్ లో ఇలా ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ సాంగ్ గురించి మాకు మిగతా వాళ్ళ సాంగ్స్ కూడా చెప్తున్నందుకు మాకు ఆ సాంగ్ మీద ఉన్న నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అండ్ లిరికల్ వేలో చెప్తారు. సో బెస్ట్ లైక్ సార్ లిరిసిజం కూడా అక్కడ యూజ్ చేస్తారు జడ్జ్మెంట్ చెప్పేటప్పుడు కూడా. ఓకే. అండ్ నీకు జనరల్ గా ఎప్పుడైనా నీ సాంగ్స్ కి ఎప్పుడైనా చెప్పారా, ఇక్కడ నువ్వు ఇలా పాడితే ఇంకా బాగుండేది, ఇక్కడ ఇలా పాడాలి, ఇక్కడ వాయిస్ ఇలా రావాలి, ఇక్కడ శృతి ఇలా ఉండాలి అని ఎప్పుడైనా చెప్పారా? శృతి అలా చెప్పలేదు, బట్ వాయిస్ కొంచెం మల్లీశ్వరి వేకి ఏమన్నారంటే కొంచెం ఇంకా ముక్కుతూ పాడితే బెటర్ గా ఉంటుంది, ఆ జెస్సీ గిఫ్ట్ ఫీలింగ్ ఇంకా బాగా వస్తుంది అని చెప్పారు. అవును, ఆ సాంగ్ కానీ ఏమో నువ్వు ఎలా పాడినా అదేంటో నాకు అన్ని సాంగ్స్ సేమ్ ఆ మూవీలో జెస్సీ గిఫ్ట్ పాడినట్టే అనిపించింది, ఆ మల్లీశ్వరివి అని నువ్వు పాడినప్పుడు. బట్ అది కూడా చాలా బాగుంది. అండ్ అప్పుడప్పుడు రోజా గారు కూడా ప్రత్యక్షమై వెళ్తూ ఉంటారు కదా, రోజా గారితో నీకు ఎలాంటి బాండింగ్ ఉంది? సో ఆవిడ నేను నందమూరి నాయక పాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ నువ్వు చూడ్డానికి డిట్టో బాలయ్య గారిలానే ఉన్నావు, జూనియర్ బాలయ్యలా ఉన్నావు అని అన్నప్పుడైతే లైక్ ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్, అంత బాలయ్య గారిలా ఉన్నానా అని. నువ్వు జూనియర్ బాలయ్య బాబులానే ఉన్నావు, నిజమే, నేను కూడా రాగానే అనుకున్నాను. సో జూనియర్ బాలయ్యలానే ఉన్నావు, లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, నడక కానీ, డాన్స్ కానీ అన్ని జూనియర్ బాలయ్యలానే ఉన్నావు అన్నారు. అదే సాంగ్ నీకు మేబీ పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా బాలయ్య బాబు లాగా చాలా టాప్ హీరో అవుతావేమోనని ఒక చిన్న థాట్ వస్తుంది నాకు కూడా. మేబీ ఫ్యూచర్ లో హీరోగా కూడా బిజీ అవుతావేమో సౌనిక్ నువ్వు.
ఓకే. ఎనీవేస్ సో, బాలయ్యబాబుతో కంపేర్ చేశారు రోజా గారు నిన్ను. ఆవిడకి మామూలుగానే బాలయ్యబాబు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి మంచి మంచి మూవీస్ చేశారు. అది కూడా హిట్ మూవీస్ చేశారు. అండ్ అందరికంటే నేను నిన్ను ఇవాళ ఒక గెస్ట్ ఒక జడ్జ్ గురించి, జడ్జ్ కాదు, ఒక పర్సన్ గురించి అడుగుతాను. ఎప్పుడు చూసినా మీతో పాపం అనేక రకాలైన మాటలు పడుతూ ఉంటారు. అయినా కానీ జస్ట్ స్మైల్‌తో హోస్టింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు చెప్పు? సుధీర్ అన్న. చెప్పు తన గురించి. సుధీర్ అండ్ స్క్రీన్ మీద మేము లైక్ ఆన్ స్క్రీన్ మేము అలా జోక్స్ వేస్తూ అలా ఉన్న సుధీర్ అన్న మాకు చాలా లాయల్ గా ఉంటాడు. సో మేము నార్మల్ గా వెళ్ళి అన్నని ఏం అడిగినా లైక్ నార్మల్ గా చెప్తాడు. అసలు ఆన్ స్క్రీన్ మేము తన మీద జోక్స్ వేసిన అది మైండ్ లో నుంచి తీసేసి అసలు సూపర్ లాయల్ గా ఉంటాడు. సో మాకు ఎలా ఉంటాడంటే మా ఏజ్ గ్రూప్ లో మా ఫ్రెండ్ లానే ఉంటాడు. సో మా అందరితో ఇంటరాక్ట్ అవుతాడు అండ్ హీస్ సో స్వీట్ అండ్ లాయల్. సూపర్. సో టోటల్ గా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినట్లు కాకుండా ఒక పిక్నిక్ లాగా వెళ్ళొస్తావు అనమాట నువ్వు ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ నువ్వు 7th క్లాస్ కదా, అండ్ మమ్మీ నాకు చెప్పారు నువ్వు చదువులో కూడా చాలా బాగుంటావు, మంచి స్టడీస్ లో ఎప్పుడు టాప్ లో ఉంటావు అని చెప్పారు. ఒక పక్కన ఇటు పర్ఫార్మెన్స్, ఈ ప్రాక్టీస్లు అండ్ ఈ స్కిట్స్, ఈ సాంగ్స్ వీటిల్లో బాగా బిజీగా ఉండే నీకు చదువుకోవడానికి టైం ఎప్పుడు ఉంటుంది? అంటే ఇప్పుడు మాకు షూట్ కి మధ్యలో ఆ గ్యాప్ ఉంటుంది కదా. సో నోట్స్ రాసుకోవడం లేకపోతే ఆ కాన్సెప్ట్స్ చదువుకోవడం అవన్నీ చేస్తూ ఉంటా. ఓ షూట్ మధ్యలో గ్యాప్ లో కూడా? షూట్ మధ్యలో అంటే షూట్ కి లైక్ ఓకే షూట్ కి నేను అలా అనుకోవట్లా. షూట్ డే లో జరుగుతుంది కదా, అలా సాంగ్ పాడేసి వచ్చి అప్పట్లో శ్రీలీల గారు మేకప్ వేసుకునే టైంలో కూర్చొని చదువుకునేదంట. మొన్న ఈ మధ్యన మెడిసిన్ కంప్లీట్ చేసే టైంలో నువ్వు కూడా అలాగా ఆ గ్యాప్ లో ఏమైనా చదువుతా ఉంటావేమో అని చెప్పేసి. అప్పుడు ఆ టైంలో అసలు మాకు చదువు స్కూల్ అంతా అసలు మైండ్ లో ఉండదు. మేము అక్కడికి వెళ్తే అసలు వేరే వైబ్ లో ఉంటాం మేము. ఆ షూట్ వైబ్, ఆ సరిగమప వైబ్, ఆ వైబే వేరేలా ఉంటుంది. సో దీని గురించి మాట్లాడడం అదంతా ఉంటుంది. బట్ స్టడీస్ కి వచ్చేసరికి నేను లైక్ ఇప్పుడు సాంగ్ ప్రాక్టీస్ చేశాక ఆ టైం ఉంటుంది, మిగతా టైంలో చదువుకుంటాను. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో కూడా కొంచెం లైక్ ఎగ్జామ్స్ టైంలో ఏం చేస్తారంటే నేను కొంచెం సాంగ్స్ లైక్ ప్రాక్టీస్ అదంతా అయిపోయాక చదువుకుంటాను. సో బ్యాలెన్స్ చేయడం అలా ఏం లేదు. సో చదువుకునే టైంలో చదువుకుంటా, మళ్ళీ మ్యూజిక్ అప్పుడు చేస్తా. సూపర్. అండ్ నువ్వు పాడిన సాంగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ హిట్ సాంగ్స్. అండ్ నీ పర్ఫార్మెన్స్ అందులో ది బెస్ట్ గా ఉంది. ఈవెన్ నీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే కూడా ది బెస్ట్ సాంగ్స్, ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా సౌనిక్ సొంతం అన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటాయి. అండ్ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ లో నీ ఫేవరెట్ ఏంటి అసలు? నా ఫేవరెట్ అంటే ఎవరో వచ్చి నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం కాదు, నాకు నేను కాంప్లిమెంట్ ఇచ్చుకున్నాను, ఇది కదా పర్ఫార్మెన్స్ అని నీకు అనిపించింది? నాకు మెయిన్ గా వివాహ భోజనంకి ఇంకా ఆట కావాలకి అనిపించింది. ఎందుకంటే వివాహ భోజనంకి ఏమైందంటే తెలియని ఎనర్జీ అదంతా కరెక్ట్ గా షూట్ లో అప్పుడు పాడుతున్నప్పుడు వచ్చింది. సో వేరే వైబ్ లో పాడినట్టు అనిపించింది నాకైతే. ఐ లైక్ లవ్డ్ ఇట్. అండ్ ఆట కావాల అప్పుడు కూడా ఈ సాంగ్ ఏదో నేనే పాడితే చాలా బాగుంది అన్నట్టు అనిపించింది. సో ఆ రెండు పర్ఫార్మెన్సెస్ వర్ లైక్ సూపర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నేనేదో ఇందా నుంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను, బానే ఉంది. అసలు నీ ప్లానింగ్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు సింగర్ గా కాస్త కూస్తో బిజీగానే ఉన్నావు. నీ ఏజ్ కి ఈ మాత్రం బిజీ అంటే చాలా పెద్ద విషయమే. అండ్ సింగర్ గా కాకుండా ఇంకా నెక్స్ట్ నీకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి కదా, నీ థాట్ ఏంటి నెక్స్ట్? నీ ఫ్యూచర్ అంబిషన్ అనుకో, నీ గోల్ అనుకో, అలాగా. మెయిన్ గా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ కి వచ్చాను కాబట్టి మెయిన్ గా నాకు సింగర్ అవ్వాలని ఉంది. బట్ నేను స్పోర్ట్స్ చూస్తూ ఉంటా కాబట్టి స్పోర్ట్స్ లో కూడా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలని కూడా ఉంది. వావ్, స్పోర్ట్స్ కూడా నీకు ఇంట్రెస్టా? ఏ స్పోర్ట్ ఎక్కువ ఆడుతూ ఉంటావు నువ్వు? నేను ఉత్తప్పుడు ఫ్రీ టైమ్ లో అయితే నేను క్రికెట్ ఆడతాను ఎక్కువ. క్రికెట్ బాగా ఆడతావా? ఎవరు నీ ఫేవరెట్ క్రికెటర్? ఎవరు? నా ఫేవరెట్ క్రికెటర్ అయితే ఎప్పుడు MS ధోని. MS ధోని ఎందుకు? మిస్టర్ కూలా నీలాగా? అలా అని కాదు, చిన్నప్పుడు నేను అసలు క్రికెట్ స్టార్ట్ చేశానంటే MS ధోనిని చూస్తూ స్టార్ట్ చేశాను. సో హీస్ లైక్ అ డిఫరెంట్ పర్సన్ అనమాట క్రికెట్ లో. లైక్ క్యాప్టెన్ అయినా మిస్టర్ కూల్, అలా అయినా క్యాప్టెన్ కూల్, అలా లైక్ ధోని ఈజ్ అ డిఫరెంట్ ప్లేయర్ కింద నాకు
అనిపిస్తాడు. సో చిన్నప్పుడు నేను క్రికెట్ మొదలెట్టానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ MS ధోని. ఓకే. సో ఎప్పుడైనా గ్రౌండ్ లో ఆడమేనా లేకపోతే ఏదైనా నేషనల్ లెవెల్లో కూడా ఆడాలని చెప్పేసి ఆ థాట్ ఉండిందా నీకు? యా ముందు ఉండేది, నేను వేరే కంట్రీస్ కి వెళ్ళి ఇండియా కోసం ఆడాలి అనేది అనిపించింది. బట్ జీ సరిగమపకి వచ్చాక అది కొంచెం తగ్గి సింగర్ అవ్వాలని అయితే ఎక్కువ అనిపించింది. సో ఇప్పుడైతే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద పాత్, సింగర్ పాత్ లో వెళ్తున్నాగా అని అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఉంది. సో అందుకంటే నేను అన్ని క్వశ్చన్స్ అడిగే మధ్యలో నేను ఇంకో విషయం కూడా అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వాయిస్ ట్రైనర్స్ గురించి నాకు చెప్పలేదు నువ్వు. సో వాయిస్ ట్రైనర్స్ మేము లైక్ స్టేజ్ మీదకి వెళ్ళి ఇంత బాగా పాడుతున్నారంటే మెయిన్ మా పాటకి బ్యాక్ బోన్ అంతా వాయిస్ ట్రైనర్సే. ఎందుకంటే లైక్ మాకు ముందు రిహార్సల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అక్కడ మేము నార్మల్గా మా ఓన్గా మేము ఎంత నేర్చుకున్నామో అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడతాము. శివ సార్, అరుణ్ కౌండిన్య అన్న, ఇంకా శ్రీకాంత్ అన్న, వీళ్ళు ముగ్గురు లైక్ మేము ఎంతైతే లైక్ హాఫ్ లైక్ 50% 60% ఎంతైతే నేర్చుకుని వెళ్తామో దాన్ని 100% దాకా చూడడంలో లైక్ దే ఆర్ ద బ్యాక్ బోన్ అనమాట. సో ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇక్కడ చేస్తున్నారంటే ఆర్కెస్ట్రా ఇంకా మాతో పాటు వాయిస్ ట్రైనర్స్ కూడా దేర్ లైక్ ద అల్టిమేట్ రీజన్ అనమాట. సూపర్ సౌనిక్. సో వాయిస్ ట్రైనర్స్ కూడా డెఫినెట్ గా మీ సక్సెస్ లో వాళ్ళది ప్రధాన కారణం అనమాట, వాళ్ళు కూడా. సూపర్ సౌనిక్. ఫైనల్లీ అసలు చాలా బాగుంది నీ అంటే నీ విజన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ ఏజ్కే 7th క్లాస్ అంటే నువ్వు ఈ ఏజ్కే ఇంత ఆలోచిస్తున్నావు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం సక్సెస్ ఎప్పుడు నీకు తోడుగా ఉంది. అందుకే నీకు ఆ పర్ఫార్మెన్సెస్ అనేవి నీ హార్డ్ వర్క్ వల్లే నీకు ఆ సక్సెస్ వచ్చింది అనుకుంటాను నేను. దానివల్లే ఇంత మంచి పేరు నువ్వు తెచ్చుకున్నావు. బట్ ఎనీవేస్ నీ ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు రీచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టైం నేను సౌనిక్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే నాట్ ఓన్లీ సింగర్, నేను ఒక యాక్టర్గా కూడా ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.